ఈ మీకు మామూలుగా మీకు ఇక్కడ ఎమ్మెల్యేనే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా దానం నాగేంద్ర, ఆయనకే ఇస్తారా లేకుంటే కిషన్ రెడ్డి బీజేపీకి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ వేసే అవకాశం ఉందా? ఇప్పుడు కాంగ్రెస్కే ఇస్తాం. కాంగ్రెస్ మంచి కాంగ్రెస్ అని కాదు, జనరల్ గా నాగేందర్కే ఇస్తాం. ఎందుకంటే మనిషి ఎవరు బాగా చేస్తారు అనే యాంగిల్ కొంత ఉంటుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ కి నేషన్ మేము ఇప్పుడు కూడా కాంగ్రెస్ కి ఇస్తాం. ఇది ఉంటుంది ఇప్పుడు ఒక మాట సార్, ఇప్పుడు కుల్లా చెప్పేస్తున్నాం కదా సార్. మొన్న కూడా మోదీ గారు కుల్లా చెప్పేసినారు ఈ మాట. ఏం చెప్పేసినారు? ఎక్కువ పిల్లలు చేస్తున్నారు, వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు, అది కూడా అది దానికి సంబంధం లేవా సార్. అంటే బంగారం ధర పెరుగుతున్నది, బంగారం ధర పెరుగుతున్నా పోయి అసలు ఉన్నోడు కొంటాడు బంగారం, ఉన్నోడు ఎలా కొంటాడు? ఒక మాట మేము బిజినెస్ కొంటాం. ఒక మాట జస్ట్ మంచి కేక్ దొరుకుతాం 500 అమ్మ 500 ఎవరు పెడతాడో బై 50 రూపీస్ 40 రూపీస్ పెడితే ఏమైనా మంచి కేక్ వస్తుంది. అట్లా సలాం. అట్లా ఈ నియోజకవర్గం నుంచి ఎవరు గెలిచే అవకాశం ఎంపీగా? పేకాట అయినా కూడా మనకు నచ్చిన అభ్యర్థులు ముగ్గురులో ఎవరో ఒకరు ఉంటారుగా. నమ్మకం కాంగ్రెస్ ఉంది. ఇక చెప్పాలం పేకాట ఇక్కడ ఎక్కువ రాజకీయం అయితే అక్కడ గాలి నడుస్తుంది. కాంగ్రెస్ ఛాన్స్ ఉంది చెప్పలేము. ఏం పేరు? నా పేరు కాసిం. ఎట్లా ఉంది ఇప్పుడు ఉన్న పరిపాలన? బాగానే ఉందా కాంగ్రెస్? ఇప్పుడు మనమన్నీ వచ్చింది కాబట్టి ఈయనకే కాంగ్రెస్కే ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం. దానం నాగేందర్ ఇప్పుడు ఏమైనా ఇంత ముందు చేశాడు ఎక్కడ ఆయన గురించి పెద్దగా? కానీ ఓన్లీ పార్టీ చూసి చేస్తారు. పార్టీలు ఉన్నాయి కదా, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ. ఈ మూడిట్లలో ఏ పార్టీకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు జనాలు? మీరు కూడా ఎటువైపు చూస్తున్నారు? కాంగ్రెస్ వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ఉంది. కానీ మరి కొంతమంది ఆ పథకాలు అన్ని చేయట్లేదు అంటున్నారు. అది దాని మీద ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? ఆయన కూడా ఛాన్స్ చేయాలి సంవత్సరం. ఏదో ఒకటి ఇక తెలంగాణ ఉన్నప్పుడు 10 ఏళ్ళు అయితే బాగానే చేసిండు ఆయన. ఆయన కాదు ఎవరు పేరు పెట్టలేదు. అన్ని రోడ్లు కానీ ఊర్లో ఆయన అప్పుడు చేసిండు. కానీ మరి ఇప్పుడు వీళ్ళు ఎన్నుకున్నారు. మరి ఇప్పుడు మరి కొత్తగా 20 సంవత్సరం అయితే చూస్తే తెలుస్తుంది ఏం చేస్తాడు ఏం. మరి ఇప్పుడు దాన్ని ఏమంటారు, పెన్షన్లు గిన్షన్లు అన్ని వస్తున్నాయి? పెన్షన్లు అంత ముందు వచ్చిన వాళ్ళకు కొంతమందికి వస్తున్నాయి పెన్షన్, కొంతమందికి వస్తలేవు. ఇప్పుడు చెప్పమ్మా, మీకు ఇప్పుడు ఇవి ఉంటాయి కదా మన దాన్ని ఏమంటారు కళ్యాణ మస్తులు లాంటి ఏమైనా ప్రోగ్రామ్ ఎట్లా వస్తున్నాయి? ఎవరికి రావట్లేవా? మరి అది లేదు కాబట్టి మరి ఇప్పుడు కాంగ్రెస్ కరెక్ట్. కానీ ఇప్పుడు అది లేదు కదా, అది ఇయ్యట్లేదు కాబట్టి మరి అది ఇయ్యట్లేదు అని మీరు కాంగ్రెస్కి వేయకుంటుంటారా? అంటే జనరల్ గా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని రోజులు ఛాన్స్ ఇద్దాం అనుకుంటారు. ఇప్పుడు మరి ఇప్పుడే 6 నెలలు 5 నెలలు అయింది కదా, ఇప్పుడే ఎందుకు కొద్ది రోజులు చూసి అట్లా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉన్న కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటారా? బీజేపీ వాళ్ళు మరి అదేదో చేస్తారు, గుళ్ళు కడుతున్నాం మరి చేస్తున్నాం గుళ్ళు కడుతారు. కానీ అన్ని జిఎస్టీలు పెంచిండు, అన్నిటి మీద పెంచిండు సార్. అన్నిటి మీద పప్పులు ఉప్పులు అన్నిటి మీద ప్రజలకు కొంచెం తక్కువ చేయాలి కదా పప్పులు ఉప్పులు. మరి టీఆర్ఎస్ వాళ్ళు కూడా అంతకుముందు పెన్షన్లు ఇచ్చిరు, అవి ఇచ్చిరు. మరి వాళ్ళకి వేయాలని అనిపిస్తలేదా? వేయాలనిపిస్తుంది కానీ అప్పుడు వేసినాం కదా 10 ఏళ్ళు. చూడాలి వీళ్ళకి వేసి ఛాన్స్ ఇవ్వాలి. ఈసారి వేస్తే వాళ్ళు కూడా ఎట్లయితే చేస్తారు. కానీ కళ్యాణ లక్ష్మి పథకాలు అయితే చేయాలి. చేసే జన ప్రజలకు కూడా కొంచెం ఇదవుతుంది. ఊరపంట అయితే చాలా రైతులు బాధపడుతున్నారు అందరికి. ఇప్పుడు మా నాయన కూడా ఎగ్జామ్ చేస్తాడు, మాది ఇక్కడ పొడంచేరు దగ్గర కొడకంచి. అవును, అది ఇప్పుడు రైతు బంధు కూడా కొంతమందికి 5 ఎకరాల వాళ్ళకి ఇస్తున్నట్టు కదా. వేస్తలేడు వాళ్ళకి. మాకు అయితే 5 ఎకరాల వాళ్ళకి కూడా లేదు సార్. మా అమ్మలకు రాలేదు. అంటే అంతకుముందు వచ్చేదా? మంచిగా వచ్చింది. అంతకుముందు వస్తే వస్తుందమ్మా, ఖచ్చితంగా వస్తుంది. 5 ఎకరాలు అనేది లిమిట్. వేసిందంట కానీ కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. అదృష్టం అది లేదు. 5 ఎకరాల ప్రతి ఒక్కరికి వచ్చింది. మరి
తెలియదు ఇక కానీ మా అమ్మలకైతే వాళ్ళకు ఎకరాకి కొంచెం తక్కువనే ఉంది, ఎకరాకి కొంచెం తక్కువనే ఉంది కానీ అది మరి అధికారుల పొరపాటు అట్లా ఉండదు కానీ 5 ఎకరాల వరకు అయితే అందరికి వస్తుంది. నేనైతే అప్పుడైతే కాంగ్రెస్ కి వేసినాం, మరి ఇప్పుడు ఏదో ఆలోచించాలి. బీజేపీకి అయితే మాకు ఇష్టం లేదు, ఈ 2 టీఆర్ఎస్ కాంగ్రెస్ కి కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఇంకా టీఆర్ఎస్ కి అయితే ఈసారి అయితే కాంగ్రెస్ కి వేయాలి, చూడాలి, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. మళ్ళీ చూస్తే మళ్ళీ 5 ఏళ్ళు ఏం చేస్తాడో చూడాలి.